ఇక్కడ అంటుంది ఓటమిని నా మెడలో వేయొద్దు, దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడం వల్లనే బీఆర్ఎస్ ఓటమి, కేటీఆర్ వాస్తవాలు ఆలోచించి నిజాలు మాట్లాడాలి. ఎక్సైజ్ పాలసీ కేసు సమయంలో పార్టీ సోషల్ మీడియా సపోర్టుగా నిలవలేదు. బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో విఫలం. జాగృతి అధ్యక్షురాలు కవిత కౌంటర్. అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది. ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. రాజకీయ కుట్రలో భాగమే మద్యం కేసు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి అన్నప్పుడు మద్యం కేసు వల్లనే ఓడిపోయినామని ఎందుకు చెప్తున్నావు? నీకేదో ఒక వంక కావాలి. ఎట్లా ఓడిపోయినామంటే కేటీఆర్ వల్లనే ఓడిపోయింది, నా వల్లనే ఓడిపోయినామని నువ్వు చెప్పుకోలేకుండా ఒక అభాండం మీ చెల్లె మీదనే మోపుతున్నావు. నీ అహంకారం వల్ల ఓడిపోయిందని చెప్పలేకపోతున్నావు. నీ అహంకార ధోరణితోని అట్లనే ఓడిపోయిందని చెప్పుకో. ఎందుకు? ఎలక్షన్లు అయిపోయినాక కదా మద్యం కుంభకోణం కేసు బయటకు వచ్చింది.